అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా సాటర్డే మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 6:15 అయిందండి. యశు 5:30 కల్లా నిద్ర లేచేస్తాడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ ఇంకా చదవాల్సింది ఏదైనా ఉంటే అది మొత్తం కూడా ఫినిష్ చేసేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ముందు రోజు ఏం చదివాడో అది మొత్తం కూడా రాస్తాడండి. ఇలా రాయటం వల్ల మర్చిపోకుండా ఉంటాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి వాడికి ఏది చదివినా కూడా రాయడం అయితే అలవాటు చేసుకున్నాడు. శ్రేయు ఇంకా నిద్ర లెగవలేదండి. ఇంకా మండే నుంచి శ్రేయు కూడా స్కూల్ స్టార్ట్ అవుతుంది. మా మేడ్ వచ్చేసారండి. తను ఇల్లు ఊడ్చి తుడిచేసి వెళ్ళిపోతారు. మార్నింగ్ నిద్ర లేగోగాని అంటే 4:30కి నేను ఇల్లు ఊడ్చేసేసుకొని పూజ చేసుకుంటాను. మళ్ళీ మేడ్ వచ్చిన తర్వాత తను ఇల్లు ఊడ్చి తుడిచేసి వెళ్తారు. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7:30 అయిందండి. యశు స్కూల్కి రెడీ అయిపోయాడు. యశు కోసం నేను పెరుగన్నం కూడా కలిపేశాను. మన వ్యూవర్స్లో ఒకరు అడిగారు, మీ పిల్లలు రోజు కర్డ్ రైస్ తింటారా అని. మా పిల్లలకి అలవాటేనండి. ఫస్ట్ నుంచి స్కూల్కి వెళ్ళే ముందు కర్డ్ రైస్ తినడం అలవాటు. అంటే స్కూల్కి వెళ్ళే ముందు ఇడ్లీ, దోశ ఇట్లాంటివి ఏదైనా బ్రేక్ఫాస్ట్లో ఇస్తే పిల్లలు అంత ఇష్టపడరు. కాబట్టి నేను కర్డ్ రైసే ఇస్తాను. సాటర్డే యశుకు ఆఫ్ డే అండి. కాబట్టి ఓన్లీ ఒక బాక్స్ సరిపోతుంది స్నాక్ టైం కోసం. అందుకే నేను మస్క్ మిల్ అన్ని కట్ చేసి ఇచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చి 8 o'clock అయిందండి. యశు స్కూల్కి బయలుదేరాడు. శ్రేయుకు నాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను పొడి దోశ చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలాంటి దోశలు తినాలన్నా కూడా బోరే కదండి. కాబట్టి కొంచెం డిఫరెంట్గా మనం ట్రై చేస్తూ ఉండాలి. అసలు దోశల్లో ఉన్నన్ని వెరైటీస్ ఇంకా దేంట్లోనూ ఉండదు. ఎగ్ దోశ, బ్రెడ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, టొమాటో దోశ, చీజ్ దోశ, వెజిటబుల్ దోశ, పొడి దోశ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. మన ఓపిక అండి, మన ఓపిక, మన ఇంట్రెస్ట్ని బట్టి మనం ఎన్ని రకాలుగాను మనం చేసుకోవచ్చు. ఈరోజైతే నేను కొంచెం సింపుల్ దోశనే చేస్తున్నాను, పొడి దోశ చేస్తున్నాను. ఈ పొడి వచ్చి ఇడ్లీ పొడి అండి. ఆల్రెడీ నేను
నా ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను. ఈ ఇడ్లీ పొడి రెసిపీ కావాలంటే మీరు మన ప్లేలిస్ట్లో స్పైస్ పౌడర్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ దోసకనే కాదు, ఇడ్లీలకు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ప్యాన్లో గీ వేసుకొని ఈ పొడి వేసుకొని కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకసారి నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మనకి చట్నీ కానీ ఇంకా ఏది అవసరం లేదండి, ఇలానే మనం తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు మసాలా దోశలాగా కావాలి అంటే మీరు ఇలా ఇడ్లీ పొడిని స్ప్రింకిల్ చేసుకున్న తరువాత మీరు పొటాటో మిక్స్ని పెట్టుకోవచ్చు, పొటాటో కర్రీ పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ దోశ వచ్చి మనం ఆయిల్తో కంటే కొంచెం గీతో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంటే ఈ ఇడ్లీ పొడి వచ్చి అంత స్పైసీగా అయితే ఏమి ఉండదు, అది మనం గీతో చేస్తున్నాం కదా కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. దోశలు కూడా రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దోశలు. దోశలు రెడీ అయ్యాయండి. ఈ దోశల్లోకి మనకి చట్నీ కానీ ఇంకా ఏది అవసరం లేదు, ఇలానే తినేసేయచ్చు. నాకు ఈ ఇడ్లీ పొడి అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రాగా వేసుకున్నాను. అది గీతో చాలా బాగుంటుంది. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి ఇడ్లీ పొడికి ఆ గీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో వెజిటబుల్స్ ఆర్డర్ చేశానండి, అవన్నీ కూడా వచ్చేసాయి. 45 మినిట్స్ అయింది అనుకుంటాను నేను ఆర్డర్ చేసి. 45 మినిట్స్ కల్లా డెలివరీ అయితే చేసేసారు. బయట మార్కెట్లో వాటికంటే ఇవి ఎందుకో కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయండి. ఆకుకూరలు కానీ పండ్లు కానీ ఇట్లా కూరగాయలు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి. చాలా రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎక్కువ క్వాంటిటీ అయితే తెప్పించానండి, 1 వీక్ సరిపోయేటట్లుగానే ఇప్పుడు తెప్పిస్తున్నాను. ఇప్పుడు ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నాము. మనకి ఏదైనా ఎమర్జెన్సీ కావాలన్నా కూడా మనకు వెంటనే వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నాము. ఈరోజు నేను కొన్ని ఆకుకూరల్ని అలాగే కూరగాయలు ఇవన్నీ అయితే తెప్పించాను. ఈరోజు నేను మునక్కాయలు తెప్పించాను. అంటే మనకి కట్ చేసిన ముక్కలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి నేను ఇదే తెప్పించుకున్నాను. ఇంకా అల్లమని, పచ్చిమిర్చి, బెండకాయ, దొండకాయ, చామదుంపలు, ఇంకా దోసకాయలని, ఇంకా ఆకుకూరలు ఇవన్నీ తెప్పించుకున్నానండి. అసలు ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. నార్మల్గా మనం 1 వీక్ స్టోర్ చేసుకోవడమే కష్టం బయట నుంచి తెచ్చుకుంది. కాకపోతే ఇక్కడదైతే మనం నీట్గా ఒకసారి అంటే దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని సేమ్ అదే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 10 డేస్ కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయండి. కాబట్టి ఎక్కువగా ఆకుకూరలే తెప్పించుకుంటున్నాను. ఈరోజు ఆకుకూరలో నేను గోంగూర తెప్పించుకున్నాను, ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, తోటకూర లాంటివి ఇవి కూడా నేను తెప్పించుకున్నాను. ఇప్పుడు ఈ ఆకుకూరల్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసేసుకొని స్టోర్ చేసేస్తాను. అలానే పెట్టేసే దానికంటే మనం క్లీన్ చేసేసుకొని అంటే దానికి ఉండే కాడలు అవన్నీ తీసేసి మనం టిష్యూ పెట్టి దానిపైన మనం ఆకుకూరలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను మునక్కాయ సాంబార్ చేస్తున్నానండి. ఈ మునక్కాయ సాంబార్ కోసం నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పును నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి, అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పై కుక్కర్ని క్లోజ్ చేసి స్టవ్ పై పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే 3 to 4 విజిల్స్ మనకు పప్పు అనేది బాగా కుక్ అవ్వాలి. అలాగే ఈ మునక్కాయ సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, మునక్కాయ తీసుకున్నాను, అలాగే నేను స్మాల్ ఆనియన్స్ తీసుకున్నానండి. చిన్న ఉల్లిపాయ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు దొరికితే వేసుకోండి, లేకపోతే నార్మల్ ఆనియన్ అయినా మనం వేసుకోవచ్చు. అలాగే ఒక టొమాటోని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం గార్లిక్ని కూడా నేను క్రష్ చేసేసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని మొత్తాన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, అలాగే ఆనియన్స్ వేసుకున్నాను. మీకు సాంబార్ ఆనియన్స్ దొరికితే అది వేసుకోవచ్చు. సాంబార్ ఆనియన్స్ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. టొమాటో వేసుకున్నాను.
మొత్తం ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. మునక్కాయ ముక్కల్ని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి 5 మినిట్స్ మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. అంటే మునక్కాయ ముక్క వచ్చి కొంచెం మెత్తబడాలండి, కొంచెం మెత్తగా అవ్వాలి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనకి కుక్ అయిపోయింది. అలాగే ఆనియన్స్ కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. ఈ చింతపండు రసంని కూడా మనం బాగా మరగనివ్వాలి. అంటే మనకు ఒక 5 మినిట్స్ పడుతుందండి ఇది మొత్తం కూడా బాగా మరగడానికి. ఈ రకంగా మనం బాగా మరగనివ్వాలి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పుని మొత్తం కూడా బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మ్యాష్ చేసుకున్న పప్పును ఇందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం దీనిపైన మూత పెట్టేసి బాగా కుక్ చేసేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇది మొత్తం కూడా కుక్ అయ్యేటప్పుడు. నేను మూత తీసేసాను 5 మినిట్స్ తర్వాత. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, మనకి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్కి అయితే సూపర్ కాంబినేషన్ అండి. మీకు ఈ మునక్కాయ సాంబార్ రెసిపీ తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ మునక్కాయ సాంబార్కి కాంబినేషన్గా నేను చామదుంపల ఫ్రై కూడా చేస్తున్నానండి. ఈ చామదుంపల ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఒక స్మాల్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. 2 గ్రీన్ చిల్లీస్ని కూడా స్లిట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చామదుంపల్ని ఆల్రెడీ బాయిల్ చేసేసుకొని దానిపైన ఉన్న స్కిన్ మొత్తం కూడా తీసేసి ఈ రకంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చామదుంప ముక్కల్ని ఇందులో వేసుకున్నాను. దీన్ని మనం ఈ రకంగా మొత్తం కూడా పాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయటం వల్ల మనకు చామదుంప ముక్కలు వచ్చి అంటుకుపోవండి. అలాగే కొంచెం జిగురుగా కూడా అనిపించకుండా ఉంటాయి. కాబట్టి కొంచెం పెద్ద ప్యాన్నే మనం యూస్ చేయాలండి ఈ ఫ్రైని చేసేటప్పుడు. ఈ రకంగా మనం ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మనకి ఒక 3 to 4 మినిట్స్కి ఇలా ఫ్రై అయిపోతుంది. మళ్ళీ మనం దీన్ని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంటే మనకి మంచి కలర్ వస్తుందండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా నేను ఈ రకంగా టర్న్ చేసేసుకున్నాను. మనకి ఒక సైడ్ మొత్తం కూడా కలర్ వచ్చేసింది కదా, మనం సెకండ్ సైడ్ కూడా ఈ రకంగా టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసేసుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనం చామదుంప ముక్కలు మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఎంత ఎక్కువగా వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. దీని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇందులో నేను కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము వేసుకున్న తరువాత ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసాను. చామదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే చామదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది మనం రసంలోకి కానీ సాంబార్, పప్పుచారులోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు.
ఈ రెసిపీ మీకు తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.